మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మాట్లాడుకోవాలేమో ఇక్కడ. ఎందుకంటే చాలామంది 20, 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు హెయిర్ వెళ్ళిపోతే, అమ్మో! పెద్ద సమస్య వచ్చినట్టు ఫీల్ అవుతారు. యాక్చువల్‌గా అది జరుగుతుంది. మెంటల్‌గా గూడా బాగా మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. హెయిర్ పైనున్నా గానీ మైండ్‌లో రన్ అవుతూ ఉంటుంది. నా యాహ్! అపియరెన్స్ ఎలా ఉంటుంది అని. సో, అలాంటి వాళ్ళు 20, 25 ఉన్నవాళ్ళు డైరెక్ట్‌గా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలా? లేదా ఫస్ట్ ఏమైనా వేరే ట్రీట్మెంట్స్ ట్రై చేయాలా? ఏమంటారు మీరు? మీ దగ్గరికొస్తే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక క్లయింట్ ఎవరైనా నాకు హెయిర్ ఫాల్ అని వచ్చారు అంటే, వాళ్ళకి రూట్ కాజ్ ఏంటి? హ్మ్. విటమిన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా? లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో లైక్ ఓకే. ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా అంటారు. హ్మ్. అదేమన్నా ఉందా? లేకపోతే ఇంకేమన్నా రీజన్స్ లైక్ స్ట్రెస్ కానీ ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఓకే. హ్మ్. లైక్ కరెక్ట్ డయాగ్నోసిస్‌గా ఫైండ్ ఔట్ చేసి, రీజన్‌ని ఫైండ్ ఔట్ చేసి, కొంతమందికి మెడికల్ గ్రేడ్ ట్రీట్మెంట్స్ సరిపోతాయి. ఓకే. సీరమ్స్ అని, ఆ! లేకపోతే పీఆర్‌పీ, జీఎఫ్‌సి ఇలాంటి ట్రీట్మెంట్స్ హ్మ్. సరిపోతాయి. హ్మ్. కానీ కొంతమందికి ఈ ట్రీట్మెంట్స్‌తో కూడా రెస్పాండ్ అవ్వకపోయినా, లేకపోతే వాళ్ళకొక 6 మంత్స్‌లో, 1 ఇయర్‌లో మ్యారేజ్ ఉంది. చాలా లాస్ అయిపోయారు. దీనికి కూడా గ్రేడ్స్ ఉంటాయి. లైక్ గ్రేడ్ 4 తర్వాత ఉన్నారు. వీళ్ళకి ట్రీట్మెంట్ చేసినా వెంటనే రెస్పాండ్ అవ్వకపోవచ్చు అని అనుకున్నప్పుడు వాళ్ళు రైట్ క్యాండిడేట్స్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి. ఓకే. అండ్ ఏజ్‌తో సంబంధం లేదా అలాంటప్పుడు? యాహ్! డ ఏజ్ మీరు అంటే లైక్ మోర్ దెన్ 25 ఇయర్స్ ఉంటే బెటర్. ఓకే. ఆ! అలాగే ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గానీ, లేదా మీ దగ్గరికొచ్చినప్పుడు అంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికొచ్చినప్పుడు మీరు సజెస్ట్ చేసేవేమైనా ఉంటే, ఫస్ట్ హెయిర్‌కి అప్లై చేసినప్పుడు అవి ఊడిపోతూ ఉంటాయి. ఎక్కువగా లాస్ ఉంటుంది. అంటే ఇనీషియల్లీ. చాలామంది ఏం ఆశిస్తారంటే ఉన్న జుట్టు పోవద్దని వెళ్తూ ఉంటాము. కానీ ఇనీషియల్లీ చాలా లాస్ అయిపోతుంటది. అది ఎందువల్ల అవుతుంది? సో అంటే చాలామంది సగంలో వదిలేస్తూ ఉంటారు. హ్మ్. అలా చెయ్యొచ్చా? సో, మీరు చెప్పేది దేని గురించి అంటే మినాక్సిడిల్. హ్మ్. మినాక్సిడిల్ అనే కొన్ని సీరమ్స్ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే, లైక్ వీక్‌గా ఉండే హెయిర్ అవి ఫస్ట్ షెడ్ అయిపోయి, ఆ ఫాలికల్‌లో నుంచి హెల్తీ హెయిర్ ఒస్తుంది. సో, ఓకే. ఇనీషియల్‌గా లూజ్ అయిపోతుంది అని అక్కడ స్టాప్ చేస్తే, హ్మ్. మనకి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మనకి అచీవ్ అందవు. చేయలేము. ఓకే. సో, మినిమమ్ 4 మంత్స్ అని, 6 మంత్స్ అని, 8 మంత్స్ అని అట్లా మినిమమ్ కోర్స్ అనేది కరెక్ట్‌గా స్టార్ట్ చేసి, హ్మ్. దాంతో పాటు ఓన్లీ ఇదొక్కటే సరిపోకపోవచ్చు అందరికి. ఓకే. దాంతో పాటు ఇంకా ట్రీట్మెంట్స్ లైక్ పీఆర్‌పీ, జీఎఫ్‌సి ఇలాంటి హ్మ్. ట్రీట్మెంట్స్ అట్లా కాంబినేషన్‌గా ప్లాన్ చేసుకుంటే హ్మ్. వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇనీషియల్‌గా ఊడుతుందని ఆపేయకూడదు. అలా అని చెప్పి అదొక్కటే కంటిన్యూ చేయకూడదు. హ్మ్. సో, ఓకే. అట్లా అండ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో గూడా బాగా హెయిర్ లాస్ అవుతుంది మేడం. అవుతుంది. అంటే ప్రెగ్నెన్సీ జర్నీ బావుంటుంది. పోస్ట్ పార్టమ్‌లో చాలా హెయిర్ లాస్ అవుతుంది. అంటే ఏంటి మళ్ళీ రికవర్ అవుతామా? మనం హెయిర్ మళ్ళీ వచ్చేస్తుందా ఆ పీరియడ్ తర్వాత? సో, ప్రెగ్నెన్సీలో ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అనంటే, దాన్ని పోస్ట్ పార్టమ్ టీలోజన్ ఎఫ్లూయమ్ అంటారు. హ్మ్. అంటే సడెన్‌గా లైక్ ఈ హెయిర్ అంతా షెడ్డింగ్ ఫేజ్‌లోకెళ్ళిపోయి చాలా హెయిర్ లూజ్ అవును. అవుతామనమాట. హ్మ్. సో, అది 80%, 70%, 80% హెయిర్ రావచ్చు. బట్ మిగతా 20, 30% ఏంటి అంటే, మనకి కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. అవును. విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఫీడింగ్ గూడా ఇస్తూ ఫీడింగ్ ఉంటారు. ఇస్తూ ఉంటారు. సో, హ్మ్. చాలా ప్రోటీన్ లూజ్ అవుతూ ఉంటారు. సో, ప్రోటీన్ డైట్ తీసుకుంటూ అండ్ కొంతమందికేంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల సో, హ్మ్. వెయిట్ తగ్గాలి అన్నట్టుగా క్రాష్ డైట్స్ లైక్ రైట్. ఫుడ్ సరిగ్గా తీసుకోరు. తీసుకోకపోవడము, ఆ హ్మ్. స్ట్రెస్ ఎక్కువుంటుంది. అండ్ వాళ్ళకి స్లీప్ సరిగ్గా ఉండదు. సో, హ్మ్. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్రెగ్నెన్సీలో అయితే హార్మోన్స్ ఉంటాయి, స్లీప్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, వెయిట్ గెయిన్ అవుతున్నామనే టెన్షన్ ఉంటుంది. అన్నీ కలిపి ఒకేసారి ఆ టీలోజన్ ఎఫ్లేమ్ రావచ్చు. బట్ ఓకే. మనం కరెక్ట్‌గా సప్లిమెంట్స్ తీసుకొని, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకొని హ్మ్. అండ్ ఇంకేమైనా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అవి తీసుకొని, హ్మ్. దాంతో మనం హెయిర్ లాస్ అయింది రీగ్రో చేసుకోవచ్చు. మేడం మోస్ట్ కామన్‌గా స్కిన్ కేర్ మిత్స్ ఏం ఎన్‌కౌంటర్ చేస్తుంటారు మీరు? ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్ అవసరం లేదు అని అనుకుంటారు. అవును. బట్ అది పెద్ద మిత్. హ్మ్. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఫేస్ వాష్ తర్వాత డ్రై అవుతుంది. వాళ్ళు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అండ్ ఇందాక మీరన్నట్లు సన్ స్క్రీన్ ఓన్లీ బయటికెళ్ళే వాళ్ళే రాసుకోవాలి అని. అది పెద్ద మిత్. హ్మ్. అందరూ సన్ స్క్రీన్ రాసుకోవాలి. హ్మ్. హ్మ్. అండ్ చాలా ఎక్కువ ఫేస్ వాష్ చేస్తూ ఉంటే ఫేస్ చాలా క్లియర్ అవుతది అని అనుకుంటారు. అవును. అట్లా ఓవర్ వాషింగ్ కూడా చేయకూడదు. హ్మ్. హ్మ్. ఓన్లీ 1 ఆర్ 2 టైమ్స్ ఓకే. అలా మాత్రం చేసుకోవాలి. అండ్ హ్మ్. మేకప్ అది ఉన్నప్పుడు క్లెన్స్ చేసుకోవాలి. హ్మ్. హ్మ్. అండ్ ఇంకొకటి చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ వాడితే లైక్ కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ వాడితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని హ్మ్. అనుకుంటారు. అవును. అది బిగ్గెస్ట్ మిత్. హ్మ్. అలా ఏం అవసరం లేదు. ఆ ఇంగ్రీడియెంట్స్, ఆ పర్సెంటేజ్ అది కరెక్ట్‌గా చూసుకొని మినిమల్‌గా వాడితే గూడా సరిపోతుంది. ఒక హ్మ్. బేసిక్ మాయిశ్చరైజర్, ఒక జెంటిల్ క్లెన్సర్, ఒక సన్ స్క్రీన్, ఒక బ్రైటనింగ్ సీరమ్ అట్లా చాలు. మేడం స్ట్రెస్ ఫ్యాక్టర్ అండ్ పొల్యూషన్ ఈ 2 వల్ల కూడా ప్రీమెచ్యూర్ ఏజింగ్ రావచ్చా? అసలు యాక్నే కూడా వస్తుందా? యాహ్! ఓకే. స్ట్రెస్ వల్ల యాక్నీ రావచ్చు, హెయిర్ ఫాల్ అవ్వచ్చు, హ్మ్. ప్రీమెచ్యూర్ ఏజింగ్ రావచ్చు. ఎందుకు అంటే స్ట్రెస్ వల్ల మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది.
కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే. వీటన్నిటి వల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయ్యి యాక్నీ బ్రేక్అవుట్స్ రావచ్చు అండ్ హెయిర్ ఫాల్ అవ్వచ్చు. మీరు చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు కూడా మనకి పింపుల్స్ పాపప్ అవుతూ అవును. ఉంటాయి. అవును. మేబీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే. ఆ! యాహ్! యాహ్! అలాగే పొల్యూషన్ ఫ్యాక్టర్ ఎంత వరకు ఉంటుంది మేడం? పొల్యూషన్ వల్ల కూడా ఏమవుతుందంటే, మనకు ఆ పొల్యూషన్ రెసిడ్యూ అనేది పోర్స్‌ని క్లాగ్ చేయడం వల్ల ఆ యాక్నీ అనేది బ్రేకౌట్ అయిపోయి, ఎక్కువ యాక్నీ అయిపోవడము, దానివల్ల పిగ్మెంటేషన్ అయిపోవడము, పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. అది రావచ్చు. అండ్ హెయిర్ కూడా. హెయిర్‌లో కూడా లైక్ డాండ్రఫ్ అది ఎక్కువైపోయి హెయిర్ ఫాల్ కూడా అవ్వచ్చు. ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేస్తే మంచిది? యాక్నే ఉన్నవాళ్ళు. యాక్నీ ఉన్న వాళ్ళకైతే మెయిన్‌గా లైక్ జంక్ ఫుడ్, హై షుగర్ కంటెంట్ ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ డైరీ ప్రొడక్ట్స్ లైక్ స్కిమ్డ్ మిల్క్ అని అవి ఆ డైరీ ప్రొడక్ట్స్ వల్ల ఏమవుతుంది అంటే దీనివల్ల కూడా మనకి యాక్నీ బ్రేక్అవుట్స్ అవి రావచ్చు. అవునా? పన్నీర్ లాంటివి కూడా తీసుకున్నప్పుడు యాక్నీ ఓకే. బ్రేక్అవుట్స్ అవి ఓకే. రావచ్చు. ఓకే. కానీ అది డాక్టర్ అడ్వైస్ కొరకు తీసుకోవచ్చా? లేదా లైక్ మనం సొంతంగా ఆపేయాలా? మిల్క్ ప్రొడక్ట్స్ ఇవన్నీ 60 ml వరకు ఓకే. అంతకన్నా ఓకే. ఎక్కువైతే యాక్నీ బ్రేక్అవుట్స్ వస్తాయి.